ఇప్పుడు మనము జ్ఞానజ్యోతి పార్ట్ 3 గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయినాయి. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, నా గురువు గారైన వంశీకిరణ్ సార్కి, పాత్రి సార్కి, మన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జ్ఞానజ్యోతి పార్ట్ 3 తెలుసుకుందాం మాస్టర్స్. ఇందులో ఏంటంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి గురించి మనము తెలుసుకుందాము. మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మామూలుగా దేవుణ్ణి మనకు కష్టాలు వస్తే రక్షించు, కాపాడు ఇలాంటివి అడుగుతాము. అలాగే కొబ్బరికాయలు, ఇంకా ప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా మనము తీసుకెళ్తుంటాం కదా, పూలు పండ్లు. అంటే అలా రక్షించమంటే మామూలుగా మనకు నరసింహస్వామి రక్షిస్తాడా, రక్షించాడు కదా. అంటే హిరణ్యకశిపుణ్ణి రక్షించాడా, రక్షించలేదు కదా. ప్రహ్లాదుని మాత్రమే ఆయన రక్షించాడు. అంటే మనల్ని కూడా రక్షించాలంటే మనం ఏం చేయాలంటే ప్రహ్లాదునిలాగా ప్రవర్తించాలన్నమాట. మామూలుగా హిరణ్యకశిపుడు ఏమంటాడంటే సృష్టి గొప్పదంటాడనమాట. ప్రహ్లాదుని మాత్రము సృష్టికర్త మాత్రమే గొప్పవాడు అని చెప్తూ ఉంటాడు. అలాగే హిరణ్యకశిపుడు ఏమంటాడంటే నేనే గొప్పవాణ్ణి, కానీ ప్రహ్లాదుడు ఏమంటాడంటే అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని అంటాడనమాట. మామూలుగా హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, భగవంతుడు లేడు అని అంటే ఈయన మాత్రము అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడే కదా స్తంభం నుంచి వచ్చేది. అలాగనమాట. అంటే హిరణ్యకశిపుడు అధికారమే గొప్పది, అంటే అధికారమే గొప్పదని కూడా ఇప్పుడు తను ఎలా రాజ్యం చేస్తున్నాడో అలాగే కొడుకు కూడా చెయ్యాలనే కదా ఆయనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే ప్రహ్లాదుడు మాత్రం ఏమంటాడంటే భక్తియే, భగవంతుని మీద భక్తియే ఆయన గొప్పదంటాడనమాట. హిరణ్యకశిపుడు ఏమో హింసని పాటిస్తే మాత్రం ప్రహ్లాదుడు ఏం చేస్తాడంటే అంతా ఒక్కటే, అన్నింటిలో ఉన్నది ఆ భగవంతుడే అని గ్రహించి ఆయన అహింసను అనేది పాటిస్తాడనమాట. హిరణ్యకశిపుడు ఏమనుకుంటాడంటే అంతా ఆయన ఏం చేసినా చెల్లుతుంది, ప్రతిదీ ఆయన అడిగేవారు ఎవరు అని, అంటే అసలు భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు అని ఆయనే నియంతలాగా ఒక విర్రవీగుతూ ఉంటాడనమాట. అంటే అలా విర్రవీగడం వల్ల ఆయన ఏమైతాడు, హిరణ్యకశిపుడు పాతాళలోకానికి చేరుకుంటాడు. మామూలుగా మనము అప్పుడు మరణించక ముందే మరణించాలి దాంట్లో చెప్పుకున్నాం కదా, ఊర్ధ్వ అధో లోకాలు ఉంటాయని. ఊర్ధ్వ లోకాలు అంటేనేమో సత్యలోకానికి పైన ఉండేవి, అధో లోకాలు అంటే సత్యలోకానికి కింద ఉండేవి అనమాట. అంటే పాతాళ లోకము అవన్నీ కూడా ఈ కింద ఉంటాయి అనమాట, ఈ లోకాలన్నీ. అందుచేత మనము హిరణ్యకశిపునిలాగా ప్రవర్తించొద్దు అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ప్రహ్లాదంలాగే జీవించాలి అనేది. మామూలుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లోకంలో హిరణ్యకశిపులే ఎక్కువగా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరిలో కూడా ఆ గుణము, ఆ రాక్షస గుణాలు ఉన్నాయి. అందుకనే పిల్లల్ని కూడా ఏం చేస్తారు, ఫోర్స్ చేసి బాగా ఈ మాంసాహారం తినండి ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. మాంసం తినండి. ఇంకోటి ఏంటంటే ఒక అంటే ఇప్పుడు నేను ఒక రేటు ధనం సంపాదించానంటే మీరు దానికి 4 రేట్లు సంపాదించాలి, అంటే ధనమే గొప్పది, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారనమాట. అంటే హింస చేయడం అనేది ఎవ్వరు ఇప్పుడు అహింసనే పాటించాలి ఇలాంటివి కూడా ఎవ్వరు నేర్పించరు. మామూలుగా ఇప్పుడు ప్రహ్లాదం లాగా జీవించమని కూడా ఎవ్వరు ప్రోత్సహించారనమాట. అంటే హింస కంటే ప్రేమ, దయ గొప్పదని, దైవమే గొప్పదని, అధర్మం కాదు ధర్మమే గొప్పదనేది పిల్లలకు బోధించే తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లో కూడా ఇలాంటివి ఎక్కడ కూడా లేవన్నమాట. అంటే ఇలాంటి బోధన అనేది జరగట్లేదు, అంటే ఎవరికి కూడా నేర్పించడం అనేది జరగట్లేదు అనమాట. మామూలుగా హిరణ్యకశిపుడు చూడండి, ఎంత వేధించినా ప్రహ్లాదుడు ఎంత బాధించినా కూడా ఆ బాధనంతటిని కూడా
తట్టుకొని ఏం చేస్తాడు, తండ్రిని ఎదిరిస్తాడు. ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు పిల్లలు అలా తల్లిదండ్రుల్ని ఎదిరించలేరు. గురువులు సరైన బోధన చేయకపోతే వాళ్ళను ఎదిరించలేరు, ఏమి చేయలేరు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హింస చేస్తున్నారు, మాంసం తింటున్నారు, అలాగే అలా ఉంటున్నారనమాట. వాళ్ళు కూడా అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతున్నారనమాట. మామూలుగా చూడండి, ఇప్పుడు అంతటి హిరణ్యకశిపుడు అంతటి వరాలు పొందాడు, ఆయన కాడ అంత ధనం ఉంది కదా. మన కాడ నిజం చెప్పాలంటే, అంటే మనం అన్ని వరాలు పొందామా, అంత శక్తి ఉందా మన కాడ, అంత ధనం ఉందా, లేదు కదా. కానీ మామూలుగా భూమిని చూసుకున్నట్టయితే, భూమి భూమి ఇప్పుడు అన్నింటికంటే కూడా మామూలుగా అన్ని మండలాల్లో భూమండలము ఒకటనమాట. భూమండలంలో అన్ని దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, అవన్నీ మండలాలు తీసుకొని అందులో మన గ్రామం, ఆ గ్రామంలో మన ఇల్లు చూసుకుంటే మనము చాలా అందులో చిన్న ఇసుక రేణువంత అనమాట. భూమండలంలో భూమండలమే చాలా చిన్నది అన్ని గ్రహ శకలాల్లో. అలాంటిది మనం అందులో ఒక ఇసుక రేణువంత అనమాట. మామూలుగా ఇప్పుడు నా మాంసము ఇవి తినుకుంటూ ఎలా ఉంటారంటే, నేను అంటే ఇప్పుడు ఎంత క్రూరంగా వాటిని హింసిస్తూ తినుకుంటూ కూడా ఏమనుకుంటారంటే, అసలు తింటే ఏమవుతుంది, పక్క వాళ్ళు తింటలేరా, వాళ్ళకేమవుతుంది, నాకు మాత్రం ఏమవుతుంది, అలాగే తింటానని ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా నన్ను ఎవరేం చేస్తారు అనే విర్రవీగే కదా ఆయన సర్వనాశనం అయింది. అలాగా అంటే అలా సృష్టికి విరుద్ధమైన సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మనం కూడా శిక్షించబడతాం కదా, అదనేది మనము తెలుసుకోవాలన్నమాట. అంటే జీవితాన్ని అలా నాశనం మాత్రము చేసుకోవద్దనమాట. అందుచేత హిరణ్యకశిపునిలాగా ప్రవర్తించొద్దు మనము. ప్రహ్లాదంలాగే మనము జీవిద్దాం. ఆయన శక్తిని మనము అర్థం చేసుకుందాం. ఈ సృష్టిలో మన పాత్ర ఏంటో మనము తెలుసుకుందాము. ప్రహ్లాదుడు భగవంతుని గురించి, సృష్టి గురించి పూర్తిగా ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. సృష్టిలో ప్రతీదీ భగవంతుడే, ఆయన అందరిలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఆత్మరూపంలో ఉన్నాడనేది ఆయన ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు. అందుకే ఆయన అన్నింటినీ ప్రేమించగలిగాడు, అన్నింటినీ సమానంగా చూడగలిగాడు. అందరిలోనూ తనలోనూ ఉన్న భగవంతుని ధ్యాసలోనే, అంటే ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు. అందుకనే వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పెట్టినా కూడా, ఎలా చంపించాలని ప్రయత్నం చేయాలి, ఏం చేయాలనుకున్న ఆయన హిరణ్యకశిపుడు ఏం చేయాలనుకున్నా కూడా ప్రహ్లాదుడు ఏం లెక్క చేయడనమాట. మనం కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకొని వేటిని మనము హింస చేయకూడదు. భగవంతుని మీద అంటే ఆత్మ మీద దృష్టి ఉంచాలన్నమాట. ధ్యానం చేస్తే మనం కూడా ఇప్పుడు ప్రహ్లాదుడు ఎలాగైతే రక్షించబడ్డాడో మనం కూడా రక్షించబడతాము. అందుకే దేవుణ్ణి ఇట్లా ప్రార్థించడము ఇలాంటివి కాకుండా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం అనేది చేయాలి. హిరణ్యకశిపునిలాగా అందరికంటే గొప్పవాడిని అవ్వాలని మాత్రము అనుకోవద్దనమాట. సంపాదించి మనం కూడా విర్రవీగకుండా ప్రహ్లాదంలాగా ధ్యానం చేస్తే కనుక అప్పుడు మన జీవితం అనేది ధన్యం అవుతుంది. అలాగే ఇలా కూడా అనుకుంటారు చూడండి, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనేది. అంటే ఇలా ఎందుకు అనుకుంటారంటే, దాని గురించి అవగాహన లేకపోవడమే వాళ్ళు అలా అభిప్రాయం పొందుతూ ఉంటారనమాట. అలా అభిప్రాయం చేస్తూ ఉంటారు. కారణము, దైవం ఏమి తలవడనమాట. ఆయన ఏం చేస్తాడంటే సాక్షిభూతుడు, చూస్తూ ఉంటాడనమాట ఏది జరుగుతున్నా కూడా. ఆయనలో ఎటువంటి లోపము ఉండదు. లోపం అంతా కూడా మనలోనే ఉందన్నమాట. మామూలుగా చూడండి, ఇప్పుడు ఒప్పేదో తప్పేదో తెలియక తప్పు తలుస్తాం అనమాట. తప్పుగా తలిచి దైవము మరొకటి తలిసింది అని మనం కూడా వాపోతుంటాం. కానీ సృష్టిలో మనం భ్రాంతి పడేవన్నీ, ఆశపడేవన్నీ, కోరేవన్నీ కూడా తప్పే కారణం అనమాట. అంటే కారణము అవి ఏవి ఉండవన్నమాట. అంటే ఏవి శాశ్వతం కావు. శాశ్వతం కాని వాటిని, ఉండని వాటిని కోరి ఉండకపోతే మాత్రము మనము బాధపడుతూ ఉంటాం. అసలు మామూలుగా చూడండి, ఎవరు శాశ్వతము, ఇప్పుడు శాశ్వతం కాని వారిని మనం ఏం చేస్తాము, పెళ్లి చేసుకుంటాము. అలాగే శాశ్వతం కాని వారిని మనము
పిల్లల్ని కంటూ ఉంటాము. వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు మనకు దూరం అయ్యారనుకో, అయితే మనం ఒకటి తలిసినా గూడా భగవంతుడు ఇంకొకటి తలిసిండు అని మనము బాగా బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాము. అంటే తప్పుగా తలిచి మనము దైవమే దైవమే తప్పుగా తలిసింది. మనం ఒకటి తలిస్తే అని అనుకుంటామనమాట. కాకపోతే తప్పు మనదే అనమాట. మన తలంపే తప్పు. దైవాన్ని మాత్రము మనము నిందించాల్సిన అవసరం లేదనమాట. ఈ సృష్టిలో ఒప్పు ఏదన్నా ఉందంటే అది దైవం ఒక్కటే ఒప్పు అనమాట. దైవాన్ని తప్ప ఇంకా ఏది తలిచినా అన్నీ తప్పే. ఈ సృష్టిలో దైవం తప్ప అన్నీ అశాశ్వతమైనవే. ఆఖరికి మనం కూడా అనమాట. వేటిని కోరకండి. అంటే మనము ఏ కోరికలు కోరొద్దు. మామూలుగా పాపాలు చెయ్యొద్దు. దైవాన్ని కోరుకోవాలి. తలుచుకోండి గాని అప్పుడు మనం తలిసింది తప్పు అవ్వదనమాట. అంటే దైవాన్ని మాత్రమే కోరుకోవాలి. ఆయనే శాశ్వతమైన వాడు గదా! మిగిలినయన్నీ అశాశ్వతమే కాబట్టి. అందుచేత దైవం వేరే తలవడానికి అసలు ఏమీ ఉండదనమాట. దైవం ఎవరో, దేవుడెవరో మనము తెలుసుకొని ఆయన్ని ఎలా చేరుకోవాలనేది తెలుసుకుంటే ఈ సృష్టిలో మనం ఏది ఊహించినా అది చాలా స్వల్పం, అల్పం మాత్రమే అన్నమాట. అంటే మనము అన్నీ ఊహించలేము. అందుచేత అంతా దైవమే కాబట్టి దైవాన్ని ఊహిస్తే అన్నీ మనము ఊహించినట్టే. దైవాన్ని పొందితే అన్నీ మనము పొందినట్టే అన్నమాట. దైవము మామూలుగా ఎవరు అంటే మనకు కంటికి కనపడని అనంతమైన శక్తియే దైవము. అంటే ఆయన ఎలా ఉంటాడు ఇప్పుడు మనం ఇన్ని క్లాసులు ఇవన్నీ వింటూ ఉంటాం కాబట్టి దైవం అనేవాడు ఆత్మ రూపంలో ఉంటాడు. ఆయనని ఎలా పొందే మార్గం ఏంటంటే అదే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడము. దైవాన్ని తలవండి గాని దైవం వేరే తలవడానికి ఆస్కారం మనము ఇవ్వొద్దనమాట. ఇప్పుడు సాయం చెయ్యాలా వద్దా అని కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా! మామూలుగా చూడండి. ఇప్పుడు ఎవరైనా బాధలో ఉన్న వారికి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. అలాంటి వాళ్ళకి గూడా అసలు నేను సాయం చేయాలనా? వాళ్ళని ఆదుకోవచ్చా లేదా? అని అడుగుతూ ఉంటాం గదా మనము. అంటే అంత జాలిగుండే ఉంటే ఇప్పుడు మామూలుగా కోళ్ళని, మేకల్ని ఇట్లా వాటినన్నిటిని చేపల్ని ఇవన్నిటిని గూడా మనము అలా, అలా చూడం గదా! అంటే వాటిని చంపుతూ ఉంటారు గదా! అంటే నిజంగా వీళ్ళకు జాలి లేదు కానీ ఊరికే అట్లా అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకు మనసుకు అనిపించింది అడుగుతూ ఉంటారు గానీ, వాళ్ళకి నిజంగా ఉంటే అన్ని జీవుల పట్ల జాలి ఉండాలి. కానీ అలా ఏముండదు. ఇప్పుడు మామూలుగా అంతెందుకు ఇప్పుడు మన జీవితం మాత్రం బావుంటుందా? రోజు ఏం చేస్తామో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము. ఆయన్నే అడుగుతూ ఉంటాము. ఏంటి నా కోరికలు, నా కష్టాలు ఇలా తీర్చమని మనము ఆయన్నే అర్థిస్తామనమాట. అంటే ఇప్పుడు ఆపదల్లో మనమే ఉన్నామనే సాయము కోరుకుంటూ, ఇతరులకు మనము సాయం అనేది ఎలా చేయలేం గదా! అంటే ముందు తనని తాను ఉద్ధరించుకోవాలి. మనల్ని మనము తనని తాను ఉద్ధరించుకొని, ఆ తర్వాతే లోకం గురించి ఆలోచించాలి. మామూలుగా రామకృష్ణ మిషన్ వారు ఏం చెప్తారంటే, ఆత్మనో మోక్షాయ చ, జగత్ విదాయ చ అంటే, ముందు ఆత్మకు మోక్షం అంటే, తనకు మోక్షం సంపాదించుకోవాలి. తర్వాతే జగత్‌కు హితం. అంటే లోకులకు సాయం చేయాలనే వారి సందేశం అన్నమాట. అంటే ఫస్టు మనల్ని మనము రక్షించుకొని ఆ తర్వాతనే అంటే మనల్ని మనము బాగు చేసుకున్నాకనే అప్పుడు లోకం గురించి ఆలోచించాలన్నమాట. అంటే తనకు మోక్షం లేకుండా లోకులకు ఉపకారం అనేది ఎలా చేస్తారనమాట. ఇంకోటేంటంటే కోరకూడదు, కృషి చెయ్యాలి. దీని గురించి మనం తెలుసుకుందాము. భగవంతుడిని ఎక్కువ ఏం చేస్తారంటే కోరే వాళ్ళకంటే చేరే వాళ్ళే గొప్పవాళ్ళు అని మనము వింటూ ఉంటాం గదా! అయితే మామూలుగా ఇప్పుడు భగవంతుడిని భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎలా పిలుస్తాము? భగవంతుడిని ఇప్పుడు ఏ దేవుడైతే ఆ దేవుడు, రాముడైతే రాముడు పేరు పెట్టి ఆయన్ని పిలిసి నన్ను చేర్చుకో నీలో అని ఇట్లా మనం కోరుతూ ఉంటాం చూడండి. అంటే నీలో కలుపుకో భగవంతుడా అని. అంటే అలా ప్రార్థిస్తున్న ఎన్ని జన్మలెత్తినా గూడా ఆయనలో కలుపుకోవడం అనేది అసలు జరగదనమాట. భగవంతుడిని చేరాలంటే మనము ముందుగా ఆయన ఎలా ఉంటాడో మనము తెలుసుకోవాలసలు. ఆయన్ని చేరే మార్గము ఎలా చేరుకోవాలనేది దానిపైన మనము కృషి చేయాలి.
ఆ కృషి మాత్రము ధ్యాన సాధన చేస్తే ఎవరైనా భగవంతుని మాత్రం చేరుకోగలరు. అంటే అంతేగాని కోరిన వారినల్లా ఆయనలో చేర్చుకున్నాడు అనుకోండి, నిజంగా అందరికి మోక్షాన్ని ఇచ్చేస్తే ఈ భూమి మీద ఎవరు ఉండరు. అంటే మామూలుగా ఇంకా అలా చేసిండు అనుకోండి, ఇంకా సృష్టి చెయ్యడం దేనికి? కానీ సృష్టించబడిన ప్రతి వారు కొంచెం కష్టం రాగానే వెంటనే ఇదే కోరుతూ ఉంటారు. అందుకే ఆ పని చెయ్యడనమాట. అంటే నాకు బతకాలని ఇష్టం లేదు, అలా కూడా నీలో కలుపుకోమంటారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా అంటారు. మామూలుగా మోక్షం ముక్తి కోసం కూడా అలా అంటూ ఉంటారు కదా. అంతటి మహోన్నతమైన బ్రహ్మానంద భరితమైన అవకాశము మనకు ధ్యాన సాధన చేసిన వారిని మాత్రమే ఆయనలో కలుపుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇంకోటి అభిమానం గురించి తెలుసుకుందాము. ఆత్మను అభిమానించి ఆత్మను ఆశ్రయించాలి. అలాగే ఆత్మను ఆశ్రయించాలంటే మనము ఏం చేయాలంటే ధ్యాన సాధన చేయాలి. మామూలుగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక భాషని ఇష్టపడుతూ ఉంటారు కదా. భాషని ఇష్టపడి ఏం చేస్తారు, వాళ్ళ జీవితం అంతా కూడా నిజంగా ఆ భాష తప్ప వేరే భాష మాట్లాడరు. వేరే భాషలో కొన్ని పదాలను కూడా మాట్లాడరు అనమాట. అంటే అలా ఎవరైనా మాట్లాడుతుర్రు, వాళ్ళు మాట్లాడినా కూడా ఏమనుకుంటూ ఉంటారంటే అదొక తప్పు పాపంలాగా చూస్తూ ఉంటారనమాట. అంటే ఎంతసేపటికి కూడా అలా చెయ్యొద్దు. అంటే నేను చేసిందే, అంటే నేనే గొప్ప అని మాత్రము అనుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కులం మీద, మతం మీద అట్లా, అంటే ప్రాంతం మీద ఒక్కొక్కరు ఒక్కో దాని మీద అట్లా అభిమానము ఆ అలా ఆ జన్మంతా కూడా అట్లా అభిమానం చూపిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ప్రతి మానవులందరూ కూడా ఒక్కో జన్మలో ఒక్కో దాన్ని అభిమానించి ఆ సరదా అనేది తీర్చుకుంటూ ఉంటారనమాట. అలా ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు అలా గడుపుతూనే ఉంటూ ఉంటారనమాట. అంటే అన్ని జన్మలు కూడా వృధా అవుతూ ఉంటాయి అలా ఒక్కదాని మీదనే అభిమానం పెట్టుకోవడం వల్ల అనమాట. ఇప్పుడు మతం మీదనే అభిమానం పెట్టుకున్నారనుకోండి, అలా కులం మీద పెట్టుకుంటారు, ఇంకా ప్రాంతం మీద, దేశం మీద, ఇలా భాష మీద కూడా పెట్టుకున్న వాళ్ళని, దేని మీద పెట్టుకున్న వాళ్ళని దాని మీద భాష మీద అభిమానం, భాష అభిమానము ఇలా ఉన్నట్టు అనమాట. అంటే మామూలుగా ఒక రకంగా ఆత్మను అభిమానించడం అంటే భగవంతుణ్ణి అభిమానించినట్టే. కాబట్టి లోకంలో ఎవరు గొప్పవారంటే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు, అంటే ధ్యానం చేసే వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట. ఆత్మను అభిమానించే వాళ్ళు అంతరాత్మ చెప్పిన ధర్మాల్ని మాత్రం పాటిస్తారు. ఎప్పుడైనా ఆత్మను అభిమానించే వాళ్ళు ఏం చేస్తారంటే అంతరాత్మ ఏ అయితే ధర్మాలు చెప్తాయో ఆ ధర్మాలు అనేవి పాటిస్తూ ఉంటారనమాట. సృష్టికి అనుగుణంగా నడుచుకుంటారు. కష్టాలు వాళ్ళకు రావు. ఎప్పుడు ఆనందంగా జీవిస్తూ వాళ్ళు ముక్తిని పొందుతూ ఉంటారనమాట. మామూలుగా ఇంకోటి ఏంటంటే దేవుడు రక్షిస్తాడా అనే దాని గురించి మనం తెలుసుకుందాము. చాలా మంది తమ ఇష్ట దైవం గురించి ఈ విధంగా అనుకుంటూ ఉంటారనమాట. అంటే అంటే ఎవరైతే ఏ దైవాన్ని అయితే మనము పూజిస్తూ ఉంటామో, ఇప్పుడు రాముడే అనుకోండి, రాముడు ఆ రామునికి మాత్రము అందరూ సమానమే. పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు, అంటే సన్మార్గులైన దుర్మార్గులైన అందరూ కూడా సమానమే అని నమ్ముతూ ఉంటారనమాట. ఆయన్ను శరణు వేడిన వారిని మాత్రం కరుణతో రక్షిస్తూ ఉంటాడనేది బాగా నమ్ముతూ ఉంటారు. ఆయన్ని ఆశ్రయించినా కూడా అందరిని కూడా కాపాడుతాడు అని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు నమ్మేది కూడా, అందరూ నమ్మేది కూడా అది కొంతవరకు అయితే సరైనది. ఎందుకంటే ఆయనకు అందరూ కూడా సమానమే అనమాట. కారణము ఏంటంటే అందరూ ఒక్కటే కాబట్టి అనమాట. ఇప్పుడు చూడండి, మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మన నాలుకని మన పన్ను కొరికింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే కోపంతో దాన్ని అసహించుకొని ఆ పన్నును పీకేస్తాము, పీకేయం కదా. అలాగే ఇప్పుడు ఒక పండును కూడా ఒక చేతిలో పట్టుకొని కట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మనము ఇంకో చెయ్యితో కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పొరపాటున ఆ చెయ్యి కట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇంకో చెయ్యిని మనము వెంటనే కట్ చేస్తామా? చెయ్యం కదా. ఎందుకంటే ఆ బాధ కూడా మనమే అనుభవించాలి కాబట్టి. అలాగే ఇప్పుడు అంటే అన్ని భాగాల్ని మనము ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అలాగే ప్ర ప్రతి ఒక్కరిని ఆయనే సృష్టించాడు కాబట్టి అందరినీ కూడా ఆయన ఒకేలాగా చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనకు కట్ చేసింది ఆ చెయ్యి, కానీ దాన్ని మనం తిరిగి కట్ చేయలేదు కదా. అన్ని మనలో భాగాలు ఎలాగో
మనందరం కూడా ఆయనలో భాగాలే కాబట్టి ఆయనకు అందరూ సమానమే అన్నమాట. అందుకనే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మేము వేరు వాళ్ళు వేరు అన్నట్టు వారందరి దృష్టిలో అంతా వేరు వేరు కాబట్టి దేవుళ్ళకు వారు వారు మాత్రమే ప్రత్యేకం. అంటే నేను పూజిస్తున్న నేను మాత్రమే ప్రత్యేకం మా దేవుడికి అనుకుంటారు. కానీ అందరి ప్రవర్తన ఎక్కువ మంది ప్రవర్తన ఎక్కువ అలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట. వేరు వేరు కుటుంబాలను, మతాలను, ప్రాంతాలను, కులాలను అలా భావిస్తూ ఉంటారు. దేవుళ్లకు మంచివారు దృష్టులు అందరూ కూడా సమానమే అన్నమాట. వారు కరుణామయులు, దుష్టులను పాపులను రక్షిస్తాడు అన్న విషయమే అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ అందరిని కూడా రక్షిస్తాడు అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ దేవుడు ఎవ్వరిని కూడా రక్షించడు, అలాగే శిక్షించడు కూడా. మామూలుగా మనము ఏదైతే కర్మలు చేసుకుంటామో వాటిని బట్టే మనము అనుభవిస్తూ ఉంటామన్నమాట. అంటే మంచి కర్మలు చేసుకున్న వారు భోగం అనుభవిస్తారు, అలాగే పాప కర్మలు చేసిన వారు ఏం చేస్తారంటే రోగాలు అనుభవిస్తారనమాట. అంటే దేవుళ్ళు ఎవ్వరి కష్టాలు కూడా తీర్చరు. ఎట్టి పరిస్థితుల్లో కష్టాలు తొలగించుకునే మార్గం మాత్రమే బోధిస్తారు. మరలా కష్టాలు రాకుండా ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో అది మాత్రమే తెలియజేస్తారు. కానీ అది కూడా ఇప్పుడు రాముడు శరీరం తీసుకొని ఉన్నప్పుడు, ఆయన దేహంతో ఉన్నప్పుడు మాత్రమే అది బోధించగలనమాట. అంటే ఆ దారి చూపించడం అన్నది ఏదైనా కూడా, ధర్మబోధ ఏదైనా కూడా ఆయన భూమి మీద అవతరించి దేహం తీసుకున్నప్పుడు మాత్రమే అది మనకు బోధించగలడనమాట. అలాగే పూజించిన వారిని, ప్రార్థించిన వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. అంటే మామూలుగా చూడండి, అంతా సమానం అన్న మాటకి ఇంకా అర్థమే లేదు కదా. అంటే వారికి కూడా మానవుల పూజలు, ప్రార్థనలు చేయించుకోవాలనే ఆశ, కోరిక ఉన్నట్టే కదా. మామూలుగా భగవంతుడికి ఏ రకమైన కోరిక ఉండదు. మనం ఏమనుకుంటామంటే పూజలు చేసిన వాళ్ళనే, ప్రార్థన చేసిన వాళ్ళనే రక్షిస్తానని అనుకుంటూ ఉంటాం కదా. మామూలుగా ఇప్పుడు అలా అనుకుంటే మామూలుగా ఆయనకు కూడా కోరిక ఉన్నట్టే కదా మనతో పూజలు చేయించుకోవాలని. అలాంటి కోరికలు భగవంతుడికి ఏమీ ఉండవన్నమాట. అలా ఉంటే కనుక వాళ్ళు దేవుళ్ళే కారు. ఎవరు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. అలా కష్టాలు అనుభవించేవారు ఆ కర్మ తీరగానే కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అర్థం కాని వారు ఏమనుకుంటారంటే కష్టం రాగానే ఒకరిని ఆశ్రయిస్తారు. ఒక గురువునో లేకుంటే ఎవరైనా ఇట్లా మీకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, మేము బాగు చేస్తాము ఇలా అనుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారనమాట. అప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళ కర్మ తీరిపోగానే ఆ కష్టం అనేది పోతుంది. కాకపోతే వీళ్ళు ఎవరైతే అతని దగ్గరికి వెళ్ళారో ఆ గురువు శక్తి వల్లనే మాకు ఇలా జరిగింది, ఆయన మహిమ వల్లనే మేము ఇలా మంచిగా అయింది మాకు అని అనుకుంటారు అనమాట. అంటే దేవుళ్ళు కష్టాలు తొలగిస్తారనుకుంటూ పాపాలు చేస్తూ, హింస చేస్తూ కష్టాలు తెచ్చుకుంటే మనమే అనుభవించక తప్పదనమాట. మనం ఏ పాపాలు చేసినా, ఏం చేసినా కూడా దేవుడు తీరుస్తాడనుకొని మళ్ళీ మళ్ళీ పాపాలు చేసినాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ మనమే ఆ కష్టాలు అనుభవించవలసిందే. అంటే పాపం చెయ్యకపోతే ఎటువంటి కష్టం రాదనేది మనము ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. వచ్చిన కష్టం మాత్రం పోవాలి అంటే, ఇప్పుడు గతంలో చేసినాము మనకు తెలియనప్పుడు, ఆ కష్టం పోవాలంటే ఏం చేయాలంటే మనము దానికి ఒకటే మార్గం ఏంటంటే ధ్యానం చేయాలన్నమాట. అదే మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మళ్ళా కొత్త కర్మలు చెయ్యొద్దు. కొత్త కర్మలు చేయొద్దు అంటే ఏం చేయాలి? హింస చేయొద్దు అనమాట. ఏ ఏ జీవిని కూడా హింస చేయొద్దు. ఇట్లా మాంసాహారం తినొద్దు. ఎవరిని కూడా మనసుతో కానీ, మాటలతో కానీ, మనము శారీరకంగాని ఎటువంటి ఇబ్బంది అనేది చెయ్యొద్దు. అట్లా జీవుల్ని చంపడమే కాదు, ఇట్లా మనుషుల్ని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టొద్దు ఏ జీవిని కూడా. గతంలో చేసిన పాపాలు అప్పుడు రహితమై ప్రస్తుత కష్టాలు కూడా పోతాయన్నమాట. ఇంతకు తప్ప మనకు వేరే మార్గం లేదు. దేవుల్లో మనము రక్షకులు అనుకోవద్దు. దేవుళ్ళని రక్షించుకునే మార్గము మాత్రమే బోధించే వాళ్ళు అని మాత్రమే తెలుసుకోవాలన్నమాట.
దేవుళ్ళు మనకు భూమి మీదకి వచ్చి ఏమేమి గ్రంథాలు ఇచ్చారంటే బైబిల్, ఇంకా భగవద్గీత, అలాగే ఖురాన్, ఇలాంటివన్నీ కూడా బోధించి వెళ్ళిపోయారు వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే. ఇంకోటి మనము దేహం, మనసు, బుద్ధి, ఆత్మ గురించి మనం తెలుసుకుందాము. మామూలుగా ఇప్పుడు మనము అంటే మనం ఏమనుకుంటాం, మనం దేహం ఒక్కటే మనము అనుకుంటాం కదా. అంటే మానవుని దేహంతో పాటు ఏమేమి ఉందంటే మనసు, బుద్ధి, ఆత్మ కూడా ఉందన్నమాట. అలాగే అంటే దేహ స్థితిలో ఇప్పుడు మామూలుగా మనము ధ్యానంలోకి రాకముందు మనము ఎలా ఎక్కువగా దేహానికి ప్రాముఖ్యం ఇస్తాం కదా. అలా అంటే దేహ సంబంధమైన పనులకు మాత్రమే ప్రాముఖ్యం ఇస్తాం. అలాగే ఇప్పుడు మనోస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు మనసుకు సంబంధించిన వాటికి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే బుద్ధి స్థితిలో ఉన్నవారు బుద్ధికి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తారు. ఆత్మస్థితిలో ఉన్నవారు మాత్రం ఆత్మ సంబంధమైన పనులే చేస్తారనమాట. ఆత్మకు ఏవైతే లాభించేవో అవి మాత్రమే చేస్తారనమాట. ఎక్కువగా దేహాన్ని ఉపయోగించి సేవలు, ఆరాధనలు ఎక్కువ దేహానికి సంబంధించిన సేవల, ఆరాధనలు, అలాగే మనసుకు సంబంధించినవి, అలాగే ఇప్పుడు బుద్ధికి సంబంధించినవి, ఇలాంటి ఆరాధనలు చేస్తూ ఉంటారనమాట దేహం, మనసు, బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళు. ఆత్మను ఉపయోగించి సేవలు, ఆరాధనలు చేసే వాళ్ళని వాళ్ళు తక్కువగా ఉంటారు. మామూలుగా దేహం, మనసు, బుద్ధిని ఉపయోగించి చేసే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఇప్పుడు మనోస్థితిలో ఉన్నవారు ఏం చేస్తారు అంటే, బుద్ధి స్థితిలో ఉన్నవారు మాత్రము ఆలోచిస్తారనమాట. మనోస్థితిలో ఉన్నవారు ఒకరిని అనుసరిస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అలాగే చేస్తూ ఉంటారనమాట. పక్కన వాళ్ళని చూసి వీళ్ళ బుద్ధి అనేది ఏమి పనిచేయదనమాట. అలాగే మనోస్థితిలో కానీ బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్వతంత్రంగా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే మనోస్థితిలో ఉన్నవారు తన లాభమే చూసుకుంటూ ఉంటారనమాట. కానీ బుద్ధి స్థితిలో ఉన్నవారు పరుల లాభం చూస్తూ ఉంటారు. ఇప్పుడు అంతే కదా, మనకు ధ్యానం క్లాసులు పెట్టి ఇప్పుడు మన లాభం చూస్తున్నారు. మామూలుగానైతే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఈ ధ్యానం క్లాసులు వింటే మీకు ఏమొస్తుంది అని అడుగుతారు. లేదు, క్లాసులు మీరు చెప్తున్నారు కదా, ఇలా హోస్టింగ్ ఇవి చేస్తున్నారు కదా, మీకు ఎంత డబ్బు వస్తుంది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు చూడండి. అలాగనమాట. అంటే మనోస్థితిలో ఉన్నవారు అజ్ఞానంలో ఉంటారనమాట. బుద్ధి స్థితిలో ఉన్నవారు మాత్రము జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మనోస్థితిలో ఉన్న వాళ్ళు ఏమవుతారంటే కష్టాల పాలవుతూ ఉంటారు. కానీ బుద్ధి స్థితిలో ఉన్నవారు వాటి నుంచి బయటపడుతూ ఉంటారనమాట, కష్టాల నుంచి. అలాగే మనోస్థితిలో ఉన్నవారు ఏం చేస్తారు, దేవాలయాలు ఇలాంటివి కడుతూ ఉంటారు. కానీ బుద్ధి స్థితిలో ఉన్నవారు ధ్యాన మందిరాలు, ఇలా ఎన్నో పిరమిడ్లు కట్టారు కదా, అలాగనమాట. మనోస్థితిలో ఉన్నవారు ఎక్కువగా పూజలు, భజనలు ఇవి చేస్తారు, అలాగే చెప్తూ ఉంటారు. కానీ బుద్ధి స్థితిలో ఉన్నవారు ధ్యానం చెబుతారు. అంటే దేహం కంటే మనస్సే గొప్పది, కానీ మనసు కంటే బుద్ధి గొప్పదనమాట. ఇంకా బుద్ధి కంటే ఏంటంటే ఆత్మే గొప్పదనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఎక్కువగా దేహ శక్తిని, మనోశక్తిని ఉపయోగిస్తున్నారు, కానీ బుద్ధిని, ఆత్మశక్తిని మాత్రం ఎవ్వరూ ఉపయోగించుకోవట్లేదు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే బుద్ధి బుద్ధి యొక్క, ఆత్మ యొక్క గొప్పతనము వాళ్ళందరికీ ఎక్కువ తెలియకపోవడమే అనమాట. మానవులు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు దేహ సేవలు అంటే మనము ఏమేమి తీసుకోవచ్చు అంటే అన్నదానము, వస్త్రదానము, వైద్య సేవలు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే మనసుకు ఉల్లాసంగా ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. మనం కూడా సాటర్డే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం చూడండి, వినోదాత్మకంగా, అలాంటివి. అలాగే ఇప్పుడు ప్రకృతిలో గడపడము, పొద్దున్నే పార్క్ వెళ్ళడము, వాకింగ్లు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. యోగాసనాలైనా, యోగ సాధన అయినా, ఏవన్నా కూడా ఇవన్నీ కూడా తాత్కాలిక ఫలితాలు మాత్రమే ఇస్తాయన్నమాట. పూజలు, భజనలు, ప్రార్థనలు లాంటివి దేహంతో చేసేవి. ఆరాధనలు, నామజపాలు, ఇవన్నీ కూడా మంత్రజపం లాంటివి కూడా మనసుతోటి ఎక్కువ చేస్తూ ఉంటాము. ఎక్కువగా లోకంలో ఇలాంటివి చేసే వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు. కానీ అంతకు మించిన సాధనలు, ఆరాధనలు ఎక్కువగా కనిపించవన్నమాట. ఇంతకు మించి వాటికంటే గొప్పవైన, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే సేవలు, ఆరాధనలు కూడా మనకు ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి.
వీటి వల్ల ఏంటంటే మనము శాశ్వతమైన ఫలితాలని జీవితంలో మనము పొందొచ్చు అనమాట. వాటికి ఎక్కువగా ఏం చేయాలంటే బుద్ధిని, ఆత్మని మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఆత్మ సేవలు, ఆత్మ ఆరాధనలు, ఆత్మకు సంబంధించినవి ఏవైనా ఎందుకు గొప్పవంటే ఆత్మే భగవంతుడు కాబట్టి. ఆత్మశక్తి వల్లే దేహము. ఆత్మ లేకపోతే నిజంగా చూడండి మన శరీరం ఏమవుతుంది? శవం అయిపోతుంది కదా. అంటే ఆత్మశక్తి వల్లే దేహము, మనసు అన్ని కూడా పనిచేస్తాయి. అంటే ఆత్మ లేకపోతే దేహం, మనసు రెండు అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు చూడండి రాత్రి నిద్రపోలేదనుకోండి, మనకు తెల్లవారి అంటే ఆ రోజంతా కూడా ఎలా ఉంటుంది? చాలా అన్ఈజీగా ఉంటుంది. తీసుకుంటాం మనం నిద్రలో కూడా. కాకపోతే స్వల్పంగా తీసుకుంటూ ఉంటాము. అదే ధ్యానంలో మాత్రం అపారంగా విశ్వశక్తిని అనేది మనం తీసుకుంటాం అనమాట. అలాగే అందుకే బుద్ధిని మనము ఉపయోగించాలి. ఆత్మ గురించి, ఆత్మశక్తి గురించి మనము తెలుసుకోవాలన్నమాట. ఆత్మ మనలోనే ఉంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఆత్మ సాధన అయినా ధ్యాన ధ్యాన సాధన చేయాలి. అందరూ కోరుకునే ముక్తిని మనము పొందొచ్చు అనమాట. బుద్ధి స్థితికి చేరాలన్నా, బుద్ధిని ఉపయోగించాలన్నా ముఖ్యంగా సాత్వికమైన శాకాహారము, శ్వాస మీద ధ్యాస, ధ్యానము చేయాలన్నమాట. అలాగే బుద్ధి బలం గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు. మామూలుగా చూడండి ఏ పని చేయాలన్నా ఏమనుకుంటా, ముందు చెయ్యాలా వద్దా, ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి, ఇది కూడా అమ్మాలా వద్దా, అంటే ఎవరికైనా చెప్పాలా వద్దా, మాట్లాడాలా వద్దా, అంటే ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటూ ఉంటారు చూడండి. చివరికి ఏం చేస్తారంటే మళ్ళీ ఒక నిర్ణయానికి వస్తారు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలా ఊగిసలాడేది ఏంటంటే మనసు, నిర్ణయం తీసుకునేది మాత్రము బుద్ధి అనమాట. అందుచేత జీవితంలో ఎక్కువ మనము గుర్తుపెట్టుకోవాల్సింది బుద్ధిదే ప్రముఖ పాత్ర అని. కారణము మానవుడు చేసే పనులను నిర్ణయించేది బుద్ధి మాత్రమే. కాకపోతే బుద్ధిని బట్టి మన పనులు ఉంటాయి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించి కూడా మనము ఒక నిర్ణయం తీసుకుంటాము. అంటే అక్కడ కొన్నేమో అవి మంచి ఫలితాలను ఇవ్వచ్చు, కొన్ని మాత్రము చెడు ఫలితాలను కూడా, అంటే కొన్ని లాభం కురుస్తాయి, అలాగే కొన్ని మాత్రము నష్టం కూడా చేకూరుస్తాయి. అంటే దీనికి కారణము అంటే నిర్ణయించిన దాన్ని బట్టే మన ఫలితం అనేది ఉంటుందన్నమాట. మనం మంచిగా నిర్ణయిస్తే దాన్ని బట్టే ఫలితం వస్తుంది. అలాగే చెడుగా నిర్ణయిస్తే మాత్రము చెడు ఫలితమే వస్తుందన్నమాట. అంటే మనం చెడుగా నిర్ణయించుకొని దాన్ని ఎవరిపైన వేయకుండా మనం నిర్ణయం తీసుకునేటప్పుడే బుద్ధిని కరెక్ట్‌గా ఉపయోగించి మనము మంచిగా నిర్ణయం తీసుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట. అంటే బుద్ధి మంచిగా ఉంటే వారికి బుద్ధి బలం బాగా ఉన్నట్టు. అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయిరా వీడికి అంటారు చూడండి. అలా ఎక్కువ తెలివితేటలు ఉన్నట్టనమాట. ఎక్కువ చాలా అందరిని చూసుకున్నట్టయితే ఎక్కువ దేహానికే ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు కదా. మామూలుగా బాగా బాగా మనము బలం బాగా రావాలని ఎక్కువ ఇట్లా మాంసాన్ని తినడము, దాని వల్లనే ప్రోటీన్ వస్తుంది. మనము అంటే మజిల్స్ వస్తాయి ఇవన్నీ అనుకుంటాం కదా. అంటే దేహానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారనమాట. అంటే అలాగే పిల్లల్ని కూడా తినమని, ఇంట్లో వాళ్ళు కూడా తినమని ఫోర్స్ చేస్తూ ఉంటారు కదా. కానీ మనోబలం, దేహం బలము మనోబలం కంటే కూడా మనము బుద్ధి బలమే ఎంతో గొప్పది. కాబట్టి బుద్ధి బలంతో ఎంతటి బలమున్న వాడినైనా మనము జయించవచ్చు అనమాట. అలాగే సాధించలేనిది కూడా మనము బుద్ధి బలంతో సాధించవచ్చు. ప్రతి సమస్యకు కారణం తెలుసుకోవచ్చు. సునాయాసంగా కూడా ఆ సమస్యను అధిగమించవచ్చు అనమాట. అంటే బుద్ధితోటే కదా చాలా సమస్యల్ని కూడా మనము క్లియర్ చేసుకుంటూ ఉంటాము. అలా బుద్ధి బలం ఉన్న వారికి విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు వివేకం కూడా ఉంటుంది వాళ్ళకు. ఎలా మంచి చెడులు అనేవి తెలుస్తూ ఉంటాయి. ధర్మ అధర్మాలు తెలవడము, అలాగే చేయవలసినవి ఏం పనులు, చేయకూడని పనులు ఏంటివి, ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి బుద్ధునికి అపారమైన ఆయనకు బుద్ధి ఉంది కాబట్టే దుఃఖానికి అసలు కారణం ఏంటి అని తెలుసుకోగలిగాడు. ఆయన దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడే మార్గాన్ని తెలుసుకున్నాడు. అలాగే ఇప్పుడు తనకు సుఖాలు ఉన్నా ఆయన ఆయన మామూలుగా రాజు. రాజు అన్ని భోగాలు అనుభవించవచ్చు. కానీ ఆ సుఖాల్ని కూడా ఆయన వదిలేసి లోక సుఖం కోసము ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు కదా. అంటే తాత్కాలిక సుఖం కాదు, శాశ్వత సుఖమే గొప్పదనుకున్నాడు అనమాట ఆయన. అందుకనే ఇంటి నుంచి కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి తనని తాను
తెలుసుకున్నాడు. అలాగే ఎవరి కష్టాలకు కారణం వారే అనేది కూడా ఆయన తెలుసుకున్నాడనమాట. ఆయనకు బుద్ధి ఉంది కాబట్టి చేయవలసిన పనులు, చేయకూడని పనులు తెలుసుకోవడము. అంతేకాకుండా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని తెలుసుకున్నాడు. అంతా ఒకటే అనేది కూడా తెలుసుకున్నాడు. అందుచేత జీవహింస కూడా చేయకూడదనేది ఆయన తెలుసుకున్నాడనమాట. బుద్ధి ఉన్న వాళ్ళే ఇక్కడ గొప్పవాళ్ళు. బుద్ధి ఎంత ఉంటే అంత గొప్పవాళ్ళనమాట. అంతేగాని ధనమున్న వాడి కంటే కూడా బుద్ధున్నవాడే గొప్పవాడనమాట. బుద్ధి ఉన్నవాడికే ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది. ఆ ధనం ఉన్న వాళ్ళకి ఎంతసేపటికి కూడా ఈ ధనాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి, పోకుండా ఎలా ఉండాలి. అదే బుద్ధి కనుక కరెక్ట్ గా ఉంటే అలాంటి ధనాల్ని ఎన్నైనా సంపాదించుకోగలరు కదా. అది కూడా ధర్మ మార్గంలో సంపాదించుకోగలుగుతాడు. బుద్ధి బలం అంటే తెలివితేటలు ఉన్న పిల్లలు అంటే ఎందులో అయినా రాణిస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఏదైనా సాధించగలుగుతారనమాట. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ బుద్ధి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఎవ్వరి మీద ఆధారపడొద్దు. అదే మనస్థితిలో ఉండి ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలో చెప్పండి మీరే అని వాళ్ళనే నిర్ణయం తీసుకోమంటాం. మనం ఏం నిర్ణయం తీసుకోం కదా. అంటే మనకు అక్కడ బుద్ధి బలం లేనట్టే. ఎవరైనా ఇప్పుడు మామూలుగా దీనికి ఏం చేయాలంటే సాత్వికమైన శాకాహారం తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ బుద్ధిని బాగా వికసింప చేసుకోవాలి. అంతేకాదు గుడ్లు, మాంసాహారం ఇలాంటివన్నీ కూడా అలాంటి బుద్ధిని మాత్రము ఎట్టి పరిస్థితిలో వికసింప చెయ్యవు. కాబట్టి మాంసాహారం మాని మనము ఫలాహారం తీసుకోవడం అనేది చాలా మంచిది. మామూలుగా 2 పూటల ఉడకని ఆహారము, ఒక పూట ఉడికిన ఆహారం తీసుకుంటే కూడా మనకు ధ్యానం ఎంతో చక్కగా కుదురుతుంది కదా. అలా అనమాట. సద్బుద్ధి, దుర్బుద్ధి దీని గురించి తెలుసుకుందాము మనము. సత్ అంటే ఏంటంటే సత్యము అనమాట. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే భగవంతుడే కదా. అంటే భగవంతుని ఆశయాలకు అనుగుణంగా నిర్ణయించే బుద్ధిని ఏమంటామంటే మనము సద్బుద్ధి అంటాము. కానీ భగవంతుని ఆశయాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకునే బుద్ధిని ఏమంటామంటే దుర్బుద్ధి అంటామన్నమాట. అంటే అంటూ ఉంటారు కదా, వీడికి ఇంతకాలం బాగానే ఉండేవాడు, సడన్ గా ఈయనకి ఇలా దుర్బుద్ధి పుట్టింది. అంటే ఇప్పుడు వాళ్ళ అన్న తమ్ములతోటి అన్ని సంవత్సరాలు మంచిగా ఉండి సడన్ గా ఆస్తి మీద ఒక రకమైన వ్యామోహంతో వాళ్ళని హత్య చేస్తారు చూడండి. వీడికి సడన్ గా అంటే దుర్బుద్ధి పుట్టింది అని. అట్లా అంటే అలాంటి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనము. సద్బుద్ధి కలిగిన వారు సరైన ఆలోచనలు అనేవి కలిగి ఉంటారనమాట. సరైన ఆశయాలు కూడా ఉంటాయి. అంటే లోక కళ్యాణకరమైన పనులు మాత్రమే వీళ్ళు చేస్తూ ముక్తిని పొందుతారు. కానీ దుర్బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే సరైన ఆలోచనలు అన్ని చెయ్యరు. అన్ని కూడా సృష్టికి విరుద్ధమైన పనులు అలాగే చేస్తారనమాట. సరైన నిర్ణయాలు కూడా తీసుకోరు. లోక విరుద్ధమైన పనులే చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు చివరికి వాళ్ళు దుఃఖం పొందుతుంటారు. కానీ సద్బుద్ధి స్వార్థరహితంగా ఉంటుంది. దాన్ని తెలివి అంటామన్నమాట మనము. దుర్బుద్ధి మాత్రం స్వార్థపూరితంగా ఉంటుంది. దీన్ని మాత్రం ఏమంటామంటే మనము అతి తెలివి అంటామన్నమాట. అంటే ఏదైనా ఎవరికైనా సద్బుద్ధి కలగాలన్నా దుర్బుద్ధి పోవాలన్నా ధ్యానం మాత్రము చేయవలసిందే. ధ్యానం శాకాహారం మాత్రము అన్నింటికి కూడా ప్రధానంగా మనము చేసుకోవాలి. ఆరాధన ఇంకోటి ఆచరణ. దీని గురించి తెలుసుకుందాము. భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన్ని ఆరాధించమంటారు. కానీ ఆలోచించమండి. మామూలుగా మనము ఆలోచించుకోవాలి. ఏంటంటే అంతటి గొప్పవాడు భగవంతుడు ఎంత మామూలుగా ఆయన చెప్పింది ఎంత గొప్పదై ఉంటుందనేది మనము ఇక్కడ ఆలోచించాలి. ఆయన ఇప్పుడు ఒక సందేశం ఇచ్చిండు భగవంతుడు అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుచేత ఆరాధన కంటే మనము ఆచరణే ముఖ్యం అనేది మనము తెలుసుకోవాలన్నమాట. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనము రక్షించబడతామని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు భగవంతుడిని ఇట్లా పూజలు ఇవి చేస్తే మనం ఖచ్చితంగా మనల్ని భగవంతుడు రక్షిస్తాడని. కానీ భగవంతుడు నిర్దేశించిన ధర్మాన్ని ఆచరిస్తేనే ఎవరైనా రక్షించబడతారనమాట. ధర్మో రక్షతి రక్షిత అంటే ఆయన ఏదైతే బోధించాడో దాన్ని ఆచరిస్తేనే ఆయన రక్షిస్తాడనమాట మనల్ని. అందరూ మామూలుగా ఎక్కువ పాపాలు పోయే మార్గాలు బోధిస్తారు, కానీ
పాపాలే చేయకపోతే కష్టాలు రావనేది తెలుసుకోలేకపోతారనమాట. అందరం కూడా అంతే కదా. ఇప్పుడు పాపాలు రాకుండా ఎలా అనేది మనకందరు చెప్తూ ఉంటారు. కానీ అసలు పాపాలే చెయ్యకపోతే మనకు కష్టాలనేవి అసలు రాను కూడా రావు కదా. మామూలుగా అందరినీ ఎక్కువ ఏం చేస్తున్నారంటే పరతంత్రులుగా చేస్తున్నారు. అంటే ఇతరుల మీద ఆధారపడేటట్టే చేస్తున్నారు. కానీ స్వతంత్రులుగా జీవించిన వారే గొప్పవారు. కారణం వాళ్ళు మోసపోడనమాట. ఎవరు కూడా మోసపోరు. అన్నీ అంటే అందరూ వేరు, అన్ని వేరు వేరుగా అన్నట్టుగా చెప్తూ ఉంటారు గదా. కానీ అంతా ఒకటే. ఆఖరికి ప్రతి జంతువు, ప్రతి జీవి అన్నీ గూడా భగవత్ స్వరూపాలే. అందుచేత దేవుళ్ళను ఇష్టపడడం అంటే జీవులను ఇష్టపడమని చెప్పాలనమాట. దేవుళ్ళను ప్రేమించడము అంటే ఆ జీవులను కూడా ప్రేమించాలనేది. ఇప్పుడు అహింస గురించి ఎవ్వరు గూడా చెప్పరు చూడండి. అన్ని జీవులు భగవత్ స్వరూపులే కాబట్టి హింస చేయకూడదని మనం చెప్పాలి. అసలు ఎందుకు తినకూడదు మాంసము అని అడుగుతారు కదా. అన్ని జీవుల్లో దేవుడే ఉన్నాడు కాబట్టి మనము హింస చెయ్యొద్దనేది మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు, నువ్వు తింటలేవు కాబట్టి అసలు మేమెందుకు తినొద్దు అని క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటప్పుడు ఇలా చెప్పొచ్చు మనం. అందరూ ఎక్కువగా ఏం చెప్తారంటే దేవుళ్ళను ఆరాధించమంటారు. కానీ దేవుళ్ళను ఆదర్శంగా తీసుకోవాలనేది ఎవ్వరు కూడా చెప్పరనమాట. మనము దేవుళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట. అందరూ ఎక్కువగా దేవుళ్ళను ప్రార్థించమని ఆయన చెప్పింది మామూలుగా దేవుళ్ళని ప్రార్థించడమే కాకుండా వాళ్ళు ఇచ్చిన సందేశమే పాటించడం ముఖ్యం అనేది మనము తెలుసుకోవాలి. అంతా దైవ స్వరూపాలే కాబట్టి మనం కూడా గొప్పవారమే. అందుచేత మనం కూడా గొప్పవారిగా ఎదగాలి. ఇప్పుడు పత్రిసార్ కూడా చూడండి, ఆరాధన కాదు ఆచరణే ముఖ్యం. వీటన్నింటినీ అర్థం చేసుకోవాలన్నా, ఆచరించాలన్నా ముఖ్యంగా ఆయన ధ్యానం చేయమంటారు కదా. అలాగా విచారణ, ఆచరణ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు భగవంతుడవు అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు దేహం కాదు ఆత్మవని తెలుస్తుంది. అలాగే అంతా నువ్వే అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకు చూడండి భగవద్గీతలో కూడా నేను అనే దాని గురించి చెప్తారు కదా. అంటే సమస్త జీవుల్లో, సమస్త జీవరాశుల్లో నేనే ఉన్నానని చెప్తాడు కదా. అలా అనమాట. అంటే మనలో కూడా భగవంతుడే ఉన్నాడు, ప్రతి జీవిలోనే ఉన్నాడు. అన్ని కులాలు అలాగే ఇప్పుడు జీవం లేవు అనుకుంటాను చూడండి. మొక్కలు అలాగే రాళ్ళల్లో కూడా ఇప్పుడు రాళ్ళ జన్మలు, మొక్కల జన్మలు దాటే రాకే కదా మనము ఆ ఒక్కొక్క జన్మ జంతు జన్మలు ఇవన్నీ దాటినాకే మనుషులుగా వస్తామంటే ఈ సమస్త సృష్టిలో భగవంతుడే నిండి ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే నిన్ను నువ్వు తెలుసుకుంటే అందరిలో ఉన్నది నువ్వే అని తెలుస్తుంది. కాబట్టి అనంత శక్తి మనలోనే ఉందనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనమే ప్రేమ స్వరూపులం అనేది కూడా తెలుస్తుంది అనమాట. దయ, జాలి, కరుణ కలిగి ఉంటాం. మనము నిర్గుణులం అనేది కూడా తెలుస్తుంది. మనకి ఎటువంటి గుణము కూడా లేదు అనేది. మనము భావాలకు కూడా అతీతులము. అలాగే ధర్మమే మన మార్గము. ఇంకా అంతా మనమే అనేది తెలుస్తుంది అనమాట. సర్వజీవులు, సమస్త ప్రాణులు మనమే అని తెలుస్తుంది. అంటే చిన్న చిన్న చీమలు, దోమలు ఇవన్నింటిలో ఉన్నది కూడా మనమే. ఇప్పుడు మామూలుగా మనము అందరికీ గుర్తున్నట్టయితే బాబా కూడా చెప్తారు చూడండి. అంటే మలంలో పురుగు కూడా నేనే అని చెప్తూ ఉంటారు చూడండి. అలాగనమాట. అంటే ఎక్కడ కూడా నిన్ను నీవు తెలుసుకుంటే భగవంతుని గురించి తెలుసుకున్నట్టే. మనల్ని మనం తెలుసుకుంటే భగవంతుని గురించి తెలుసుకున్నట్టే. అలాగే సృష్టి గురించి కూడా మనము తెలుసుకున్నట్టే అన్నమాట. అప్పుడు సమస్తము మనమే అని తెలుస్తుంది అనమాట. అందుకే రమణ మహర్షి ముందు ఏమంటాడంటే నిన్ను నీవు తెలుసుకో అంటాడు. దాన్ని విచారణ చేయమంటాడు. కానీ విచారణతోటే ఆగిపోకూడదు. విచారణలో తెలుసుకున్న సత్యాన్ని మనం ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలన్నమాట. అప్పుడే మనము దైవంలాగా ప్రవర్తిస్తాము. దేవుడు అంతా సమానమే అని ప్రతి ఒక్కరిని ఎలాంటి దృష్టితో చూస్తాడో అప్పుడు మనం కూడా అలా చూస్తాము. అంటే అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకోవాలంటే మనకు ధ్యాన సాధన, ధ్యానం ద్వారానే ఇప్పుడు మనలో ఆచరణ అనేది వస్తుంది. నీకు నీవుగా అంటే మనకు మనంగా జీవించగలుగుతాము. అందుచేత విచారణ వేరు, ఆచరణ వేరు అని తెలుసుకోవాలి. విచారణ వల్ల నీవెవరో తెలుసుకున్నా
నీ నీకు నీవుగా జీవించలేవు, ప్రవర్తించలేవు. ఆచరణే నిన్ను నీవు తెలుసుకున్న స్థితి. అందుచేత మనము ధ్యానం చేసి అలాగే ఇప్పుడు క్లాసులు ఎన్నో వింటూ ఉంటాం. మాస్టర్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు చెప్పిన దాంట్లో ఏది మంచి, ఏది చెడు, అంటే ఏది తీసుకుంటే బావుంటుంది, ఏది తీసుకోలేకుంటే ఏది తీసుకోకుంటే బావుండదనేది ఫస్టు మన పైన మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనేగా తెలుస్తుంది. అంటే మనం ఆచరిస్తేనే తెలుస్తుంది. ఓకే. ఇది సరైంది కాదు, ఇది సరైందనేది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఊరికనే ఓకే. ఇది అలా ఉంది అని దాని గురించి విచారిస్తేనే కాదనమాట. అలాగా. మానవుడే దేవుడనే దాని గురించి తెలుసుకుందాము. దేవుడు ఎక్కడో లేడు. నువ్వే దేవుడు. అంటే మనమే దేవుడనమాట. నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే మన పత్రి సార్ గూడా చెప్తారు చూడండి. అందరిని గూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్ అని పిలుస్తారు గదా సారు. అంటే మనలోనే భగవంతుడున్నాడని. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్పడానికి మాత్రమే ఆ దేవుళ్ళు ఇందాక గూడా చెప్పుకున్నాం గదా! భూమి మీదకి వచ్చారనమాట. మనల్ని మనం ఉద్ధరించుకోవాలని. తప్ప అంతే తప్ప వారు మాత్రమే దేవుళ్ళు కాదు. మనం కూడా దేవుళ్ళమే. అంటే వాళ్ళకు మనకు అదే తేడా. వాళ్ళేమో శరీరం తీసుకొని భూమి మీదకొచ్చి మనకు బోధించి వెళ్ళిపోయారు. అలాగా. అంటే ఇది అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి బోధకులు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుడే గొప్పవారు. నువ్వు మానవుడు అని ప్రతిరోజు చెప్తూ ఉన్నప్పుడు ఓకే. మనలో అంత గొప్పతనం ఏం లేదు అని మనం అనుకుంటాం గదా! ఒక్కసారైనా వాళ్ళు నువ్వు గూడా దేవుడివే అని చెప్తే మనము ఆలోచించేవాళ్ళం గదా! అలాగా. అహం బ్రహ్మస్మి అన్న వేదవాక్కు అర్థమయ్యేటట్టు చెప్పగలిగే వాళ్ళనేవారు లేనే లేరనమాట. ప్రతి ఒక్కరు దేవుడినని తెలుసుకోగలిగే ధ్యాన మార్గం చెప్పలేకపోవడమే దీనికి ముఖ్య కారణము. ఇంతవరకు అసలు ధ్యానము చాలా మందికి ఇంకా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గదా! అందుకే ప్రతి ఒక్కరం గూడా ప్రచారం చేసి అందరిని గూడా ఈ మార్గంలోకి తీసుకురావచ్చు. దేవుళ్ళను కోరే ఆరాధన మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ నువ్వే దేవుడవు అంటే దేవుళ్ళు దేవుళ్ళే అనే అవగాహన కలిగించే మనకు ధ్యాన మార్గం ఒకటే. అందుకే చాలా, చాలా కొద్ది మందికి మాత్రమే ఇది తెలుసనమాట. అంటే ధ్యానులకు మాత్రమే తెలుసు. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటారు ఆచరించి, ధ్యానం చేసి. ధ్యానం అన్నది మానవుల్ని మాధవులుగా మార్చగలిగే అద్భుతమైన సాధన. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. ధ్యాన సాధన చేసి యోగులంతా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. అహం బ్రహ్మస్మి అన్న వేద వాక్కులోని సత్యాన్ని తెలుసుకున్నారు. లోకంలోని వారిచే దేవుళ్ళని కీర్తించబడుతున్నారు. అందుచేత మనమందరం గూడా ధ్యానం చేయాలి. అలాగే భగవంతుడిని ఆశ్రయించాలా వద్దనే దాని గురించి తెలుసుకుందాము. కష్టాలు వస్తే భగవంతుడిని ఆశ్రయించాలని ఎందుకంటారంటే, నీవు భగవంతుని కంటే వేరే అంటే భగవంతుడు వేరే ఉన్నాడు. నువ్వు వేరే ఉన్నావు. మామూలుగా అలా అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వేరు లేనప్పుడు ఎలా ఆశ్రయిస్తాం మనము? ఆశ్రయించం కదా! ధ్యానం చేయడం అంటే ఎవరినో ఆశ్రయించడము కానే కాదు. నేను వేరు అన్నది ఇప్పుడు నేను, భగవంతుడు వేరే అన్నది ఏదైతే ఉందో అది శూన్యం చేసుకోవడమే ధ్యానం అంటే. అంటే నేనే అంతా అని తెలుసుకోవడమే. ఏమని ఏమని తెలుసుకోవాలంటే నేను సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడిని అనంతమైన శక్తి నేనే, అన్నీ నేనే అని. అసలు నేను తప్ప వేరొకటి లేదనేది మనము తెలుసుకోవాలి. ఈ స్థితి రావాలంటే నేను అల్పుడను అనే భావం అనేది పూర్తిగా పోవాలి. దానికి నేను అనే మనసనేది పూర్తిగా శూన్యం అవ్వాలి. అందుకే గదా ధ్యానంలో మనం రోజు మనసుని శూన్యం చేస్తూ ఉంటాము. అది శూన్యమైతేనే ఇప్పుడు అధిక నేను అనేది అనుభవంలోకొస్తుంది. అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది నేనే, ఈ సృష్టి అంతా అనేది అధిక నేననేది అనుభవంలోకి వస్తుంది. అలా అనుభవంలోకి వస్తేనే మనకు అనంత శక్తులనేవి సంప్రాప్తిస్తాయన్నమాట. లేకుంటే ప్రాప్తించవు. మామూలుగా ఊరికనే అలా తెలుస్తుంది తప్ప శక్తులేం మాత్రం మనకు ఉండవనమాట. అంటే ఎవరో శక్తులు ఇవ్వడం గాదు. మనలోనే ఆ శక్తులు ఉన్నాయనేది మనము గుర్తించాలి, తెలుసుకోవాలి. నేను శక్తి లేని వాడిని, అలాగే
అంటే ఇప్పుడు మామూలుగా ధ్యానంలో కూర్చున్నా కూడా నేను 3 గంటలని చెప్తున్నారు వీళ్ళు మాస్టర్స్. నిజంగా నేను 3 గంటలు చేయగలుగుతానా ధ్యానం అని. అంటే మనకు మనమే శక్తి లేని వాళ్ళము అని, శక్తిహీనుడమని అనుకుంటూ ఉంటామనమాట. మామూలుగా శక్తి లేని వాళ్ళమని మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళ కాళ్ళకు నమస్కరించడము. అలాగే అంటే అప్పుడు మనకు ఏముంటుంది, మనం తక్కువ, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో ఆశీర్వదిస్తారన్నట్టుగా మనం చేస్తాం గదా! అలాగే ఇప్పుడు విగ్రహానికి, ఫోటోలకు గూడా అలాగే చేస్తుంటాం గదా! అంటే అక్కడ గూడా మనం తక్కువ అనే భావిస్తూ ఉంటాం. ఇలాంటి ప్రవర్తనతో నేను అల్పుడననే భావము వ్యక్తం చేస్తున్నట్టే అన్నమాట మనము. అలాంటి భావంతో ఉన్నంత కాలం గూడా మనము శక్తిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటాము. నేను శక్తివంతుడను అనే భావనలో ఉంటే మనము శక్తివంతుడం అవుతాము. కంపల్సరీ మనకు ధ్యానం కుదురుతుంది అంటే 100% ధ్యానం అనేది కుదురుతూ ఉంటదనమాట. కారణము నీ ప్రవర్తనే ఈ భావాన్ననేది సూచిస్తుందనమాట. భావమే వాస్తవాన్ని గూడా సృష్టిస్తుంది. భావాన్ని బట్టే మనము ఉంటామనమాట. యద్భావం తద్భవతి అంటారు గదా! అలాగనమాట. ధ్యానం చేసి ఈ అల్పుడనే భావాన్ని పూర్తిగా మనము తొలగించుకొని శక్తివంతులుగా మారడము, ఆ భగవంతుడిని మనము చేరుకోవచ్చు. అలాగే ఇంకో దాని గురించి తెలుసుకుందాము. పరదృష్టి కాదు, స్వదృష్టి కావాలి. అంటే మీ మీద దృష్టి పెడితే మీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అలాగే నీ శక్తిని వెలికి తీసుకుంటారు. మీ ప్రజ్ఞ అనేది బయటికి వస్తుంది. మీలో ఉన్న ఆనందం అనేది వ్యక్తమవుతుంది. మన సమస్యలకు మనమే కారణమని తెలుస్తుంది. మన సమస్యల్లోంచి ఎవరు బయటపడేస్ బ బ అంటే మన సమస్యల్లోంచి ఎలా బయటపడగలమో తెలుస్తుందనమాట. ఏమి చెయ్యాలో, ఏం చేయకూడదో అన్నీ గూడా తెలుస్తాయి. సృష్టి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. అసలు నేను అనేది ఎవరు అనేది తెలవడము, అలాగే భగవంతుడు నేనే భగవంతుడని తెలవడము, ఇవన్నీ గూడా మనమే అంతా అని తెలవడము. మనము వేరు, ఇంకా వేరే అంతా వేరు అనేది భిన్నంగా ఏది లేదని తెలవడము. అంతా అంతా నేనే అన్న సత్యం అనేది తెలుస్తుందనమాట. అంటే అప్పుడు ఏం చేయాలంటే స్వారాధనే, భగవతారాధన అనేది తెలుస్తుందనమాట. మనల్ని మనం ఆరాధించుకోవడమే భగవంతుడనేది తెలుస్తుందనమాట. అందుచేత పరల మీద దృష్టి కాకుండా మన మీద మనం దృష్టి పెట్టాలి. చూడండి రోజు ఇప్పుడు మనము ఇక్కడే ఉంటాము, ఇంట్లోనే ఉంటాము, క్లాస్ గూడా వింటున్నా గూడా వేరే వాళ్ళ గురించి, వేరే విషయాల గురించి ఆలోచిస్తాం గదా! అట్లా పరదృష్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు గూడా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనల వెంట పోరాదు అంటే అప్పుడు కూడా ఏం చేస్తుంటాము, ఆ అప్పుడు ఏం చేస్తున్నామో వర్తమానంలో ధ్యానం చేస్తున్నాం. దానిపైన ధ్యాస పెట్టకుండా ఏం చేస్తాము, వేరే వాళ్ళ విషయాల మీద, లేకుంటే గతంలో జరిగిపోయినవి వాటి మీదనే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం గదా! అలా కాకుండా మన మీద మనం అనేది దృష్టి పెట్టుకోవాలనమాట. అప్పుడు మనము పరులకు ఆధీనము కాము. ఇప్పుడు ఆ శక్తి అంతా మనము ఏ సాధన చేసినా, ఏం చేస్తున్నా అనేది వస్తూ ఉంటది. ఇంకోటేంటంటే, మనకు ఎవరు వద్దో జీవితంలో అంటే మనల్ని అంటే ఎవరు శత్రువులున్నారో నిజంగా వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించడం వల్ల, వాళ్ళు ఆకర్షణ వల్ల మళ్ళీ, మళ్ళీ మనకు ఆ శత్రుత్వం అనేది పెరుగుతూనే ఉంటుంది. అది గూడా మనం తెలుసుకోవచ్చనమాట. జనరల్‌గా చెప్తూ ఉన్నాను. అలాగే అప్పుడు మనము ఏమైతామంటే, మనకు మనమే ఆధీనులమైతాం కానీ పరతంత్రులము కాము. స్వతంత్రులమైతాము. అప్పుడు పరులని అంటే వేరే వాళ్ళని మనము ఎటువంటి విమర్శ చెయ్యము. మనల్ని మనమే విమర్శించుకుంటాం. ఓకే. నాలో ఈ బుద్ధి సరిగ్గా లేదా? నేను మార్చుకోవాలని మనల్ని మనమే విమర్శించుకుంటామనమాట. మన మీద మనకే అభిమానం అంటే ఇప్పుడు పక్క వాళ్ళ మీద అభిమానం అనేది తగ్గుతూ ఉంటుంది. మన మీద మనకే అభిమానము పెరుగుతుంది. మనల్ని మనమే ప్రేమించుకుంటామనమాట. అంటే స్వభక్తి అనేది పెరుగుతుంది. పరసేవ కాకుండా ఎక్కువ మనల్ని మనమే ఉద్ధరించుకుంటూ ఉంటామనమాట. పరుల ఉద్ధరణ మాని మనల్ని మనము ఉద్ధరించుకుంటామనమాట. అంటే పరులకనేది మనము వశం కాకుండా మనకు మనం వశం అవుతాం. అంటే అప్పుడు మన జీవితమే మారిపోతుంది. అప్పుడు మనమే భగవత్ స్వరూపులుగా మారతామనమాట. ప్రేమ, ప్రేమ గురించి తెలుసుకుందాము. సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అంతా బ్రహ్మమయం. అన్నీ అంటే అన్నీ గూడా భగవత్ స్వరూపాలే. కాబట్టి ప్రతి దాన్ని ప్రేమించాలి. ప్రేమతో గూడా చూడాలనమాట. ఇప్పుడు ఎవరి భార్యని, ఎవరి పిల్లల్ని వారే గాకుండా పొరుగు వారిని అందరిని కూడా
ఆఖరికి సమస్త జీవుల్ని కోడి, మేక ప్రతి జీవిని కూడా చీమ, దోమని కూడా ప్రేమించాలి. నిజంగా ధ్యానంలోకి రాకముందుకు ఏం చేస్తాం? టెక బ్యాట్ పట్టుకొని అవి ఉన్నా లేకుండా వెనకాల పడి చంపుతుంటాం. అలాగే కాక్రోచుల్ని కూడా. ఇప్పుడు దాన్ని చంపాలంటే మనకు ఒక రకమైన అరే దీన్ని చంపుతున్నానే అనే బాధ కలుగుతుంది అంటే అక్కడ మనకు కరుణ ఉన్నట్టు అనమాట. అంటే ప్రేమే మన సహజ గుణం అనేది కావాలన్నమాట. పని మనిషి ఇప్పుడు ఒక పని మనిషిని పెట్టుకున్నాము. ఆమె చేత పని చేయించుకుంటాం గదా! కానీ ఆమెను గూడా హీనంగా అవమానించడము, బాధ పెట్టడము అలాంటివి చేయకుండా ఆమెను గూడా ఒక ప్రేమ భావంతో చూడాలి. ప్రేమ భావన అంటే వేరేగా అనుకోకండి. మంచిగా అలా. అంటే హేళన చేయడము అలాంటివి ఏవి కూడా చేయొద్దు. అలాగే ఇప్పుడు ఎద్దులని, గుర్రాలని వీటినన్నిటిని కూడా పని చేయించుకుంటారు. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ ఎద్దులతో ఇది నాగలి ఇవి కడుతూ ఉంటారు గదా! వాళ్ళు గూడా వాటికి సమయానికి మేత, నీళ్ళు అలాంటివైతే చూసుకోవాలనమాట. పని చేయించుకోవడమే కాదు. అలాగే మొక్కల్ని గూడా చూడండి. అనవసరమైనంగా అంటే వాటిని ఇప్పుడు ఇంట్లో ఉంటే వాటికి సరైన టైంలో నీళ్లు పోసే టైంలో నీళ్లు పొయ్యాలి. వాటిని ఉపయోగించుకునే టైంలో ఉపయోగించుకోవాలి గానీ, అనవసరమైనంగా ఊరికనే ఇప్పుడు చెట్లను నరికివేయడము, అలాగే ఇప్పుడు కొమ్మల్ని విరిసేయడము, అక్కర్లేకపోయినా చేస్తూ ఉంటాం గదా! అలాంటివి చేయొద్దు. ఇంకోటేందంటే విగ్రహాల కోసం ఇప్పుడు దేవుళ్ళ కోసము మనము పువ్వులు కోస్తూ ఉంటాం గదా! అలా కూడా కోయకూడదు. అంటే ఇప్పుడు ఆ విగ్రహంలో ఉన్నదానికంటే అక్కడ సజీవంగా పువ్వు రూపంలో మొక్కకున్నాడు గదా! అందులో ఇంకా భగవంతుడున్నట్టనమాట. అలాగా. అప్పుడు ఏం చేయాలి మేడం మళ్ళీ ఇప్పుడు పూలు కొయ్యొద్దన్నారుగా అంటే, ఎవరో కోస్తారు వాటిని కొనుక్కొచ్చుకోవడం తప్ప ఇంకా మార్గం ఏం లేదు. అలాగా. అక్షితలతో గూడా పువ్వులు దొరకని టైంలో పూజలు చేసేవాళ్ళు ఎంతో మందుంటారు గదా! అలాగా. తాగు ఇప్పుడు వాటర్‌ని గూడా మనము వాటర్‌కి గూడా ఆ గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తుంటాం. ఒక చైర్‌లో కూర్చుంటాం కానీ, మనం ఏం చేస్తాము ఆ వాటర్‌ని ఫుడ్‌ని మాత్రం మరి కింద పెడుతుంటాం. అలా గాకుండా వాటికి గూడా సరైన గౌరవించాలనమాట. సరైన విధంగా. అంటే మనకు సమస్థితిలో ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని గూడా ఇప్పుడు కర్రీ ఇంట్లో వాళ్ళు కూర బాగా చేయలేదు అన్నప్పుడు దాన్ని అసహించుకుంటారు. ఇలా చేసినావు, అలా చేసినావు అని తిడుతూ ఉంటారు గదా! అలా అసహించుకోవద్దనమాట. అన్నము పరబ్రహ్మం పరబ్రహ్మ స్వరూపం అంటారు గదా! అందుకనే. ఇప్పుడు ఆహారాన్ని గూడా ఎక్కువ పెట్టించుకుంటారు. ఇంకోటేంటంటే ఇక్కడ మనం గూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంటికి వెళ్ళామనుకోండి ఫుడ్ తోటే చంపేస్తారంటారు గదా! అలాగా. అంటే మనం తినలేము. ఈ ఆహారాన్ని వేస్ట్ చేయలేము. వాళ్ళేం జేస్తారు పెడుతూనే ఉంటారు. అలా పెట్టకుండా ఏం చేయాలంటే, వాళ్ళు ఎంతైతే తినగలరో, ఎంత చాలంటున్నారో అంతటితో ఆపేయాలి. మనం గూడా మనం తినగలిగినంతే పెట్టుకొని, మిగిలింది అందులో ఉంచాలి. అలాగా. అంటే అన్నాన్ని గూడా ఏ రకంగా గూడా మనము చీదరించుకోవద్దనమాట. పనికిరాని దానిలాగా దాన్ని పారేయొద్దు. పారేసే బదులు ఎవరో తినేవాళ్ళుంటారు గదా! వాళ్ళకి పెట్టు. లేకుంటే కింద ఇప్పుడు వీధి కుక్కలుంటాయి. దానికైనా పెట్టొచ్చు అలాగా. అందుచేత అన్నింటిని కూడా మనము ప్రేమించాలి. ప్రేమ మన సహజ గుణంగా మారాలి. దీనికి కూడా ఏంటంటే మనకు ధ్యానం ఒకటే మార్గం అన్నమాట. దశావతార ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాము. నిన్న మేడం చెప్పారు గదా! అలా గాకుండా మనకు మనం కొంచెం వేరుగా మానవుడిని మానవుడంటే మానవుడనుకుంటే మాత్రము పొరపాటే అన్నమాట. మనము మానవ రూపంలో ఉన్న భగవంతుడు. దేవుళ్ళు ఎక్కడో లేరు. సృష్టిలో అందరూ గూడా దేవుళ్ళే. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే సర్వదం కల్విదం బ్రహ్మ అన్నారు గదా! సృష్టిలో ప్రతి ఒక్కరిలో గూడా దైవమే ఉందన్నమాట. మత్స్యావతారం గురించి తెలుసుకుందాము. జలచరాలన్నీ కూడా భగవంతుడే అని సందేశం ఇచ్చే అవతారం అన్నమాట ఇది మత్స్యావతారం. కూర్మావతారం గూడా ఉభయచరాలు అంటే నీటిలో, భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా భగవంతుడే అని ఇచ్చే సందేశం. అలాగే వరాహ అవతారం గూడా భూచరాలన్నీ భగవంతుడే. అంటే అన్ని జంతువులు కూడా. అలాగే నరసింహ అవతారం పరిణామ క్రమంలో జంతువులు మానవులుగా పరివర్తన చెందుతాయి అనే సందేశం ఇచ్చే అవతారం అన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్పు చెందిన జంతువులే ప్రస్తుత మానవులు. అదే కోతి నుంచి వచ్చినాము అలాగా చెప్తూ ఉంటారు గదా! కానీ మార్పు చెందబోయే మానవులే ప్రస్తుత జంతువులు. అందుచేత మార్పు చెందినవి, చెందనివి అన్నీ కూడా భగవంతుడే అని సందేశం ఇచ్చే అవతారమే ఇది నరసింహావతారం. అలాగే వామనావతారం ఏంటంటే, మానవులంతా కూడా భగవంతుడని సందేశం ఇచ్చే అవతారమే వామనావతారం. పరశురామ అవతారం ఏంటి అంటే, సృష్టి సత్యం గ్రహించక అహంకారంతో తానే రాజునని
తానే గొప్పవాడినని విర్రవీగేవాడికి బుద్ధి చెప్పి అంతా సమానమే, అహంకారము వద్దని సందేశం ఇచ్చే అవతారమే ఈ పరశురామ అవతారం అన్నమాట. అలాగే రామావతారంలో ఏంటంటే అంతా ఒకటే అన్న సత్యాన్ని గ్రహించక ఇతరుల్ని, ఇతర జీవుల్ని హింసించే రాక్షసుల్ని సంహరించి లోకానికి ఈ సత్యాన్ని తెలియజేసే అవతారమే ఈ రామావతారం. అలాగే కృష్ణావతారం ఏంటంటే అంతా నేనే, అందరూ నేనే అనే సత్యం తెలియక అంతా వేరు వేరు అనుకుంటూ తన స్వార్థం కోసం ఇతరుల్ని హింసిస్తూ సృష్టి ధర్మాన్ని అతిక్రమించే దుర్మార్గులకు, దుష్టులకు బుద్ధి చెప్పి ధర్మాన్ని ఆశ్రయించే వారు రక్షించబడతారని, అధర్మాన్ని ఆశ్రయించే వారు శిక్షించబడతారని సందేశం ఇచ్చే అవతారమే కృష్ణ అవతారం. అలాగే బుద్ధ అవతారం ఏంటంటే అహింసను బోధిస్తూ ధ్యానం ద్వారా నిర్వాణాన్ని పొందవచ్చు, సమస్త దుఃఖాల నుంచి, కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చని సందేశం ఇచ్చే అవతారమే బుద్ధ అవతారం. అలాగే కల్కి అవతారము అంటే ఇన్ని అవతారాల ద్వారా సందేశం ఇచ్చినా కూడా ఇవన్నీ గ్రహించక రకరకాల తప్పులు పాపాలు చేస్తూ అధర్మంగా ప్రవర్తిస్తూ స్త్రీలను అలాగే జంతువులను హింసిస్తూ భూలోకాన్ని నరకంగా మార్చిన వారందరినీ అంతమొందించి సత్యయుగాన్ని స్థాపించడానికి వచ్చే అవతారమే ఈ కల్కి అవతారం అన్నమాట. దశావతారాలు అంతా ఒకటే, అన్ని భగవత్ స్వరూపాలనే సందేశం ఇవ్వడమే కాదు, ఇది అర్థం చేసుకోకుండా విరుద్ధంగా ప్రవర్తించేవారు శిక్షించబడతారు, ఖచ్చితంగా శిక్షించబడతారని ఖచ్చితంగా తెలియజేసే అవతారాలే ఇవి దశావతారాలు అన్నమాట. అంతేగాని కొబ్బరికాయలకో పళ్ళకో ఇవన్నింటికి వచ్చి మాత్రము రక్షించే అవతారాలు అస్సలు కావన్నమాట. ధర్మం ప్రకారము నడుచుకునే వారు మాత్రమే రక్షించబడతారు, అలా లేని వారు మాత్రమే ఏమవుతారంటే శిక్షించబడతారని సందేశం ఇవ్వడానికి వచ్చిన భగవంతుని అవతారాలే దశావతారాలు. ఇది గ్రహించి సమస్త జీవులు భగవంతుని రూపాలైనని తెలుసుకొని అన్ని ఒకటేనని తెలుసుకొని అన్నింటి పట్ల మైత్రి భావం కలిగి అన్నింటితో స్నేహంగా మెలిగి ధర్మాన్ని ఆచరించి అహింసని పాటించి అహం బ్రహ్మస్మి అన్న సత్యాన్ని తెలుసుకొని జీవిత లక్ష్యాన్ని మనము సాధించాలన్నమాట. దీనికి ధ్యానం చేస్తే దశావతారాల ప్రాశస్యం అనేది తెలుస్తుంది మనకు. ఇంకోటి ఎవరు గొప్పవారు అనేది తెలుసుకుందాము. ఇది చివరిది అండి. అవిశ్రాంతంగా శ్రమించేవారు, సమయాన్ని వృధా చేయని వారు. ఇది మన పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది, అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒకటి తెలుసుకుందాము. సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్పగలిగేవారు, భయపడని వారు. అలాగే కోట్లకు పడిగలెత్తిన వాడైనా సామాన్యుడైనా ఒక్కటే అనే స్థితిలో చూసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే జంతువులతో పాటు అంతా ఒకటే, అన్ని దైవ స్వరూపాలే కాబట్టి జీవులపై హింస జరగకుండా పోరాడేవారు. అంటే మన పిరమిడ్ మాస్టర్సే అన్ని జీవులతో ప్రకృతితో స్నేహం చేసేవారు. ఎంతటి మహిమాన్వితుడైన మహత్యాలు చూపించని వారు, మాయలు మంత్రాలు ప్రదర్శించని వాళ్ళు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోండి, అందరూ ధ్యానం చేయండి, మీ అనుభవం మీరే తెలుసుకోండి అంటారు కదా, అలాగనమాట. విగ్రహం దైవం కాదు, ఆత్మే దైవం కాబట్టి ఆత్మారాధన చెయ్యమనే వాళ్ళు. అలాగే పట్టు పురుగుల హింసకు కారణమైన పట్టు వస్త్రాలని త్యజించే వాళ్ళు. అంటే పట్టు వస్త్రాలు కూడా ఉపయోగించొద్దు, ఎందుకంటే ఆ పట్టు పురుగులను హింస చేసి ఆ పట్టు వస్త్రాలని తయారు చేస్తారు కదా, అలాగా. సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోయేవారు, అంతా ఒకటే కాబట్టి ఆశీర్వచనాలు, పాద నమస్కారాలని వ్యతిరేకించే వాళ్ళు. అందరం ఒకటే కాబట్టి పాద నమస్కారాలు ఇవన్నీ కూడా చెయ్యం కదా, అలా వ్యతిరేకించే వాళ్ళు. మాట మీద ఎరుకతో ఉండేవాళ్ళు, వాక్క్షేత్రాన్ని సరిచేసేవారు, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ఎలా జీవించాలో నేర్పించగలిగేవారు. అలాగే అపారమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండటమే కాదు, అందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి కృషి చేసేవారు. ఎంతటి గొప్పవారైనా సామాన్యునిలా కనిపించేవారు, ప్రత్యేకతలు లేనివారు, ప్రత్యేక వేషధారణ అనేది లేనివారు, అందరితో సమానంగా జీవించగలిగేవారు. అదే పత్రిసారు అంటారు కదా, వస్త్రధారణ ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, మన దగ్గర ఏవి ఉంటే అవే
అన్ని వస్త్రాలు ధరించవచ్చు. ఇప్పుడు నేను స్వామీజీని అని ఈ రంగు వస్త్రాలే ధరించాలనేది ఏమీ లేదు. ప్రత్యేక వేషధారణ అనేది లేదనమాట. అన్ని పరిస్థితులలో అంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్ని పరిస్థితుల్లో ఒకే రకంగా జీవించగలిగేవారనమాట. అన్నింటినీ సమంగా తీసుకోగలిగేవారు. ఎప్పుడూ వర్తమానంలో జీవించగలిగేవారు. ఇలా జీవించే వారే గొప్పవారు. అలా జీవించే వారిలో మనకు పత్రిజీ మనకు అగ్రగణ్యులు. ఆయన ఇవన్నీ కూడా పాటించాడనమాట. ధ్యానం చేస్తే ఎవరైనా అంతటి గొప్పవారు కాగలరు. అందుచేత మనం కూడా ధ్యానం చేద్దాం, గొప్పవారైదాం. అంటే మనం కూడా ఇప్పుడు సత్యలోకానికి చేరుకుంటామా, పత్రిసార్ లాగా అవుతామా అంటే మనం కూడా అవ్వచ్చు అనమాట. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్, ఇంతవరకు విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ పైన ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా ఉంది అందులో ఏంటి అనేది కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్ మీరు. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు మేడం. జ్ఞానజ్యోతి పార్ట్ 3 కూడా అయిపోయింది సార్ ఈ రోజుతో. బాగుంది మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అదొకటను, చెప్పండి సార్. పూజలు చేస్తే కర్మలు పోతాయి, పూజలు చేయాలంటూ అది కూడా చెప్పారు. అది కూడా బాగా చెప్పారు. అవును సార్. బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. పారిజాత మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అన్మ్యూట్ ఆప్షన్. నమస్తే మేడం. నమస్తే మేడం. క్లాసు చాలా బాగుంది. అన్న ఏంటంటే అంతా మనమే, మనలోనే అంతా ఉంది అనేసి చాలా చక్కగా వివరించారు. ఈ పూజల గురించి కూడా దానికంటే ధ్యానం మేలు అనేసి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తోటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణుకాంతం మేడం మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. అద్భుతంగా చెప్పారు మేడం. చాలా బాగుంది. అంతా వివరంగా బాగా చెప్పారు. అన్ని అందరికి అత్తుకున్నట్టు చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. దీంట్లో ఇంకా దీంట్లో 2 క్లాసులు ఉన్నాయి మేడం. అవి ముందు వీడియోలలో ఉంటాయి, అవి వినొచ్చు అన్నమాట. మాకు నిన్న గుర్తులేదు, దీంట్లో పెట్టించే వాళ్ళము. అవి ముందు 2 కూడా వినొచ్చు. అలాగే మేడం, తప్పకుండా మేడం, వింటాం మేడం. ఇది 3వ క్లాసు దీనికి, జ్ఞానజ్యోతికి సంబంధించి. ఓకే మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. మేడం ఉన్నారా మా అవతార్ ఫౌండేషన్? లలిత మేడం ఉన్నారా మేడం? ఓకే మాస్టర్స్, మనము ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. ఒక 5 నిమిషాలు అందరు కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి. వేళ్ళలో వేలు వేసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళజోడు ఉంటే కనుక తీసి పక్కన పెట్టండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి జపం లేదు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి.
ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆలోచనని ఎక్కడ కూడా కంట్రోల్ చేయకండి. ఇలా ఆలోచనలు వస్తున్నాయని మాత్రం ధ్యానంలోంచి ఎట్టి పరిస్థితులు లేవకండి. ఆలోచనలు ఒక టీవీ సీరియల్ లాగా వస్తూ ఉంటాయి, కానీ ఆలోచనలు వస్తున్నాయన్నా కూడా ఆలోచనలు అనేవి మన నుంచి పోతున్నాయి అన్నమాట. ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస ఉంచండి మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా. అలా ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టాలన్న ఎరుకతో శ్రద్ధగా ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉన్న కొద్దీ మెల్లిమెల్లిగా మన మనసు శూన్యమైపోతుంది, అంటే ఆలోచన రహిత స్థితిలోకి చేరుకుంటాము. అలా ఆలోచన రహిత స్థితిలోకి చేరుకున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడిలోకి ప్రవేశిస్తుంది. మన ప్రాణనాడులు ఏవైతే గత జన్మల కర్మల వల్ల నిర్మితమై ఉంటాయి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి భయాలు, బాధలు, దుఃఖాలు అవన్నింటి వల్ల కూడా మన ప్రాణనాడులో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే విశ్వశక్తి అపారంగా తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది మాస్టర్స్. మనలో ఆ సరికాని బ్లాకేజెస్ వల్ల అనారోగ్యాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ధ్యానము కొంచెం సాధన కాకుండా ఎక్కువ సాధన, ప్రతి ఒక్కరూ 5 నిమిషాల నుంచి 3 గంటల వరకు చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొదటి అర్ధ గంట, గంట అదంతా కూడా రోజువారీ పనులకు వాటికి మాత్రమే పోతుంది. కాబట్టి సాధన ఎంతెంత చేస్తే అంతంత ఫలితం ఉంటుంది మాస్టర్స్. సాధన అనేది పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మామూలుగా సన్నగా వాటర్ వస్తున్నాయి అనుకోండి, ఒక పైపులోంచి మధ్యలో చెత్త అడ్డుకుంది, నిజంగా ఆ వాటర్ రాకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాయి. అలాగే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, మధ్యలో చెత్త అడ్డుకుంది, అప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఆ చెత్త ఆ వాటర్ ప్రెషర్ కి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం విశ్వశక్తి కూడా అపారంగా తీసుకున్నప్పుడు మన ప్రాణాలలో ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి మాస్టర్స్. అందుకనే ధ్యాన సాధన అనేది పెంచుకోండి. విధిగా 2 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. మెల్లిమెల్లిగా పెంచుకుంటూ కనీసం మీ వయసు ఎంత ఉందో అంతైనా చేయడానికి ప్రయత్నం చేయండి, ఉదయం రాత్రి. కానీ ప్రతి ఒక్కరూ 5 నిమిషాల నుంచి 3 గంటలు చేస్తే మన కర్మలు అనేవి, ఇది వరకు గతంలో చేసిన కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి మాస్టర్స్. అలాగే మనం ఇప్పుడు ఇంత సాధన చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, అలాగే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ఇన్ని చేస్తున్నాం కాబట్టి మనం కొత్త కర్మలు ఎలాగో చెయ్యం కాబట్టి మన జీవితం అనేది ధన్యమైపోతుంది. అంటే ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి మానసిక సమస్యలు ఏవి కూడా లేకుండా అన్ని క్లియర్ అవుతాయి. అందుకని సాధనని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. అంత ధ్యానంలోనే ఉంది. మాట మీద కూడా ఎరుకతో ఉండండి. రోజంతా వీలైనంత వరకు చాలా తక్కువ మాట్లాడేటట్టు చూసుకోండి. ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకేం తెలీదు మనకే తెలుసు అనుకుంటే మాత్రం అది అహంకారం అవుతుంది. చిన్న పిల్లోడు చెప్పినా కూడా ప్రతిసారి వినేవారు. అలాగా మనం కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళలో ఏం టాలెంట్ ఉందో, ఏం నాలెడ్జ్ ఉందో, సరే అనవసరమైన చెప్తున్నాడు అనుకోండి, ఆ విషయమైనా మనకు తెలుస్తూ ఉంది కదా, అలాగా వినండి, కానీ ఎక్కువ మాట్లాడకండి. మనకంటే జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం మనం నోరు విప్పకూడదు. వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము కంపల్సరీ విధిగా చేయండి మాస్టర్స్. అలాగే శ్వాసనే గమనించండి. ఎరుకతో శ్రద్ధగా ధ్యానం చేయండి. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. మనకు ఎటువంటి గురువు లేరు, అందరి నుంచి జ్ఞానం తీసుకుంటాము. శ్వాసే మన గురువు, ఆ గురువుని పట్టుకోవాలి. శ్వాసని, శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్.
ఆఖరి ఒక్క నిమిషము ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. ఆఖరి 10 సెకండ్లు. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాటర్ తీసుకోండి. ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.